గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెరీ గుడ్, బాగా అన్నావు. అలా రాసి ఫెయిర్ చేసి రేపే పోస్ట్ లో పంపించేద్దాం. రాంబాబు, నువ్వు దేవుడు లేడనే మా ఆయన మాటకు తల ఊపుతున్నావా? అయితే ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర భక్తి శ్రద్ధలున్నట్టుగా నటించావన్నమాట. మీరు చాలా పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు. నేను నాటకవాడింది మీ దగ్గర కాదు, మావయ్య గారి దగ్గర. అస్సలు యోగి వేమన ఏమన్నాడు అత్తయ్య గారు? ఏమన్నాడు? ఏమో బాబు, ఆయన అన్నప్పుడు నేను వినలేదు. అప్పుడు మీరు లేరు కూడా. కామిగాక మోక్ష కామిగాడన్నాడు వేమన. బెళోమంగళుడు, భవానీ శంకరుడు వీళ్ళందరూ ముందుగా దేవుణ్ణి లెక్క చేయకుండా విచ్చలవిడిగా రెచ్చిపోయి చివరి దశలో ఈ శరీరం ఒట్టి మలమూత్రాలు నిండిన తోలితిత్తి మాత్రమే అని తెలుసుకుని ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుడి భక్తిలో పడి ముక్తిని సంపాదించావు. నిజమేనా? నిజమే బాబు. మహాబాగా చెప్పావు, పుణ్యాత్ముడివి. అందుకే నేను మామయ్య గారిలో నాస్తికత్వాన్ని రెచ్చగొడుతున్నాను. కొన్నాళ్లు పోయాక ఆయన మనదోలోకి వచ్చేసి తనే తెలుసుకుంటారు ఇదంతా ఆ సృష్టి స్థితి లయకారకుడి లీలా అని. ఏమంటారు? బాగుంది నాయనా, అలా చెయ్యి. అమ్మా అసలు ఊరుకో అమ్మా. పుట్టి పుణ్యానికి అతని మీద పితూరులు చెప్పకు. అతను ఎంత భక్తి పడడో చూడు. ఓం నమ శివాయ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. జయము నిశ్చయమురా భయము లేదురా. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయావరా? నేనెలా అయిపోయినా ఈ పందెం మాత్రం గెలిచి తీరాలరా, అది నా పట్టుదల. ఇదివరకు అక్కడ చెంబు తీసుకుని పెట్టేవాడు కాదు, ఇప్పుడు ఇంటి పని, వంట పని, కూలి పని. రామమ్మా చదవరా రావుడు. సంతోషం, నువ్వు వెళ్ళు. పాపం భరించలేకపోతున్నట్టున్నారు. ఓడిపోయాను ఒప్పుకుని వెళ్ళిపోకూడదు. నెవర్. గెలిపే తప్ప ఓటమి రంగు రుచి వాసన ఎరగని వాడిని నేను. ఓడి ఒక్కడనే వెళ్తాను, ఓడించి మిమ్మల్ని కూడా నా వెంట తీసుకెళ్తాను. త్వరలో మీరే చూద్దరు గాని. మిస్టర్, మీ మొహాన్ని ఇక్కడ పారేసుకున్నారు. ఏం పర్లేదులేండి, మీ మొహం నా దగ్గర ఉందిగా, అడ్జస్ట్ చేసుకుంటారులేండి. టిఫిన్ చేస్తున్నారా అక్కయ్య గారు? అవునమ్మా, కాస్త ఆకలి అనిపించింది. మా రాంబాబుని అడిగాను, 4 ఇడ్లీలు వేసి పెట్టాడు. చెరువు గట్టును కూర్చొని తినాలని సరదా పుట్టి ఇక్కడికి వచ్చాను. ఇవి అర్థం చేసినవేనమ్మా, నేను చేసుకున్నాను అనుకునేవు. మీరు చాలా కళైన మొహం అక్కయ్య గారు. మరేనమ్మా, పెళ్ళైన కొత్తలో మావారు ఎప్పుడు ఆ మాట అనేవారు. మీరు రాంబాబు గారిని అప్పుడప్పుడు చిట్టి అని పిలుస్తారు. ఆయన పేరు రాంబాబా చిట్టి బాబా? అంటే అది మీ కళ్ళు కలవల్లా ఉంటాయండి. మరే చూడమ్మా, నువ్వు మంచిదానివి కాబట్టి నీకు చెప్తున్నాను. మా అబ్బాయి పేరు చిట్టి బాబమ్మ. నా దురదృష్టం, దేవుడు వాడిని తీసుకుపోయాడు. అంటే రాంబాబు మీ అబ్బాయి కాదండి? మీ ముక్కు మాత్రం సంపంగి మొగ్గ కదండి. ఆ మాట నిజమే అని. రాంబాబు మీ అబ్బాయా? అంటే నీకు కాబట్టి చెప్తున్నాను, అతను మా అబ్బాయి కాడమ్మా. ఏటమ్మా, రాంబాబు గోపాలం కొడుకు కాడా? గాలిని ధూళిని కూడా అనుమానించే మనిషిని నేనెంత వెర్రి వెంగళాయిలా వాళ్ళ వల్ల పడిపోయాను. ఇక చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు, వాళ్ళ అంతు తెలిచేస్తాను. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో ఏమిటో. గోపాలం, ఏమిటి అప్పుడే భోజనాలు రెడీ అయిపోయాయా? అవును, వడ్డిద్దామనే వస్తున్నాను. రాంబాబు మీకేమవుతాడు? మిమ్మల్ని అడిగేది. చెప్పండి, రాంబాబు మీకేమవుతాడు? నిజం చెప్పండి. మోసాన్ని సహించలేను నేను. ఏమిటి బాబు ఏమన్నావు? మోసాన్ని సహించలేనన్నా? నాన్న చిట్టి అక్కడ అయిపో. రథం వేషాలు ఎక్కండి. నేను అసలే తిక్క మనిషిని. ఏం గోపాలం మాట్లాడవే? రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదూ? అగా ఆ దరిద్రపు వాయింపు వాయించకు. నా ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇప్పుడు నీ బుర్ర మీద నేను ఘటం వాయించేయగలను. చెప్పు. నాకేం తెలియదు బా. అమ్మయ్యా, రాంబాబు వస్తున్నాడు, ఆయన అడగండి. రాంబాబు ఇలా రా. మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు? మోసం ఏమిటండి? ఏ విషయం మీరు మాట్లాడేది? ఈ విషయమే. ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు, అవునా? మాట్లాడమే. అవును సార్, అబద్ధమే చెప్పాను. నిజమే. కానీ ఎందుకు ఎందుకు అలా చెప్పాను? ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తావే? అది మేము నిన్ను అడిగిన ప్రశ్న. సరే సార్, నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను. ఓ బిడ్డ, తనని నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి, తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి
సేవ చేసుకుని తరించడం తప్ప సార్? అది తప్పెలా అవుతుంది? అలాగే నేను ఆశపడ్డాను సార్. మా అమ్మా నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని వాళ్ళ పాద సేవలో వచ్చానండి అయ్యా. ఏరి ఎరా చక్రి, బాగున్నావా? నాన్న నువ్వా? ఇటు వచ్చావేమిటి? చిన్న పనుండి. మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు. నా రూపాయి నాకు ఇప్పించండి బాబు. రూపాయి ఏమిటి? వీరు నాకు బస్ స్టాండ్ లో కలిశారు, మిమ్మల్ని గురించి అడిగారు. మీరు నాకు తెలుసని చెప్పగానే రూపాయి నా దగ్గర అప్పు తీసుకుని కలర్ సోడా తాగారు. ఆ రూపాయి ఇప్పిస్తే ఓరి నీ కొంపలో వజ్రాల పాత్ర దొరక ఒక్క రూపాయికి ఎద్దు అయిపోతావు. నువ్వెక్కడ కక్కుర్తి మనిషి అయ్యాడు. వెళ్ళలే, ఇందా తీసుకో, వెళ్ళు. బాగా వెళ్ళు, మా కోసం పని ఉంది. అదే ఆ పరీక్షే చివరి పరీక్ష ఇప్పుడు రాంబాబుకి పెట్టబోతున్నాను. మీరు ఆ చాట్ నుంచి చూస్తూ ఉండండి. కానీ ఇలా చేయడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది నాన్న. అవునండి, పెళ్లికి సంబంధించిన విషయం అయ్యే మరొక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నేను. ఇంకా ఎవరేం చెప్పినా విన్ను. అతను వచ్చేస్తున్నాడు, మీరు లోపలికి వెళ్ళండి. రాంబాబు సార్. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. నమస్కారం అండి. రెండల్లుడు గారు రండి, సమయానికి వచ్చారు. వీరు మా నాన్నగారు నారాయణ గారు. హలో బాబు గారు. హలో సేటు. ఇదేంటిది 5 రూపాయలు ఇచ్చారు? అది ఉంచండి. కొత్త మనుషులను కలిసినప్పుడు ఉత్తరం శేఖరణ ఇవ్వకుండా తృణమో పడమో చేతిలో పెట్టడం, అలాగే నేను పుచ్చుకోవడం అలవాటు. ఇప్పుడు మీ లెవెల్కి తగ్గట్టుగా మీరు ఇవ్వండి. ఎలాగూ మీరు 100కి తగ్గరనుకోండి. ఈ అలవాటు చాలా బాగుంది. పైగా మీ ఫేస్ కూడా నచ్చింది నాకు. ఇదిగో ఇది ఉంచండి. నాకు తెలుసండి. ఓరి మీ పెరట్లో పెట్రోల్ బాగు తవ్వా. రూపాయి ఇచ్చావా సెటు? సార్ ఏదో చెప్పాలన్నారు. అదేనయ్యా, సమయానికి మా బియ్యంకుడు అల్లుడు కూడా వచ్చేశారు. విషయం ఏమిటంటే అతి త్వరలో మా శాంతిని చక్రపాణికిచ్చి పెళ్లి జరిపించాలని మేమంతా నిర్ణయించాం. చాలా బాగుందండి. ఇద్దరు ముచ్చటైన జంట అవుతారు. చక్రపాణికి అర్ధాంగి అయితే శాంతి సుఖపడుతుంది అంటే నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె ఎక్కడున్నా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో తొలతూగుతుండటమే నేను కోరుకునేది, ఆ దేవుణ్ణి వేడుకునేది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ చక్రపాణి. నా మాట నమ్ము నాన్న. ఊరికే ఆ రాంబాబుని పరీక్ష చేయడానికి ఆయన నన్ను అల్లుడుగా చేసుకుంటా అన్నాడే కానీ నిజంగా కాదు. ఆయన ఊరికే అన్నా అదే నిజమై తీరాలరా. ఆయన కూతురు పెళ్లి చేసుకున్నామంటే ఆయన ఆస్తి మొత్తం మనకే వస్తుందిరా. అప్పుడు ఎంచక్క పాత అప్పులన్నీ తీర్చేసి కొత్త అప్పులు చేసుకుంటూ దర్జాగా పెట్టుకొచ్చురా. వాళ్ళ అమ్మాయిని నేను ఎలా చేసుకుంటానన్నా? నేను సుమంత్రి పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చినట్టు నీతో చెప్పాను కదా. ఓరి నీ తండ్రి ఎక్సైజ్ మినిస్టర్ అయి కోట్లు సంపాదించా ఆ సుమతిని ఎత్తిన పావలా బిడ్డ 10 పైసలు కూడా అమ్ముడుపోతురా. కొన్ని కోట్లకు అధిపతి అయ్యే అవకాశం వచ్చిందిరా. దాన్ని సక్రమంగా వినియోగించుకుని బాగుపడరా తద్దమ్మ. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడద్దు. ఉత్తిరే అన్నా చక్రపాణికి నా అల్లుడు అన్నమాట జగన్నాథం అన్నే అన్నాడు. ఆ మాట నిజం చేస్తాను. ఆయన ఆస్తి మొత్తం చేజిక్కించుకుంటారు. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిది కనరా పామరుడా. ఎవరండి ఇంట్లో? ఎవరు? ఆ రంగనాథం ఉన్నాడమ్మా? బయటికి వెళ్ళారండి, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు? నా పేరు నారాయణమ్మ, మీ వాడుని. రిక్షావాడికి డబ్బులు ఇవ్వాలి, ఓ 10 రూపాయలు చల్లుంటామండి. థ్యాంక్స్ అమ్మా. రిక్షా వాడికి ఇవ్వాలన్నారు? వెళ్ళేటప్పుడు రిక్షావాడికి ఇవ్వడానికమ్మా. ఏమయ్యా రంగా కులసా? ఎవరు? నారాయణ. నారాయణేనయ్యా. ఏమయ్యా పెద్ద మనిషి, ప్రాణం మీదకి వచ్చిందని 5,000 అప్పు తీసుకెళ్లి 10 నెలలు దాటుతుంది. ఇంతవరకు మనిషి అయిపు పత్తలేవు. ఇదేమన్నా మర్యాద లక్షణమేనా? ఇస్తాలేవయ్యా. ఆఫ్టర్ ఆల్ 5,000 అప్పించావు లేదో పెద్ద రంకెలేస్తున్నావు. ఇదిగో నాకు లక్షల అప్పులు ఇచ్చిన వాళ్ళే నా ముందు నోరెత్తడానికి సాహసించరు. అంత దూరాన్ని చేతులు కట్టుకు నిలబడతారు. 5,000 ఇచ్చావు లేదో పెద్ద గింజుకుంటున్నావు. ఇదిగో మా అబ్బాయికి ఒక కోటీశ్వరుడు ఏకైక పుత్రుడి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఆ పెళ్లిన మరుక్షణమే మీ అందరు అప్పులు తీర్చేతలు మారేస్తానయ్యా. ఇదిగో కావాలంటే శుభలేఖ చూడు. నీ కొడుక్కి జగన్నాథం కూతురు చేసుకుంటున్నావా? అవునయ్యా, కనపడ్డలా వచ్చే నెల పెళ్లి. జగంగా నన్ను కాదని ఈ నారాయణ గారితో బియ్యం అందుకుంటావా? రే దొరికిందిరా, ఇప్పుడు నీ జుట్టు నా చేతుల్లో దొరికింది. ఇక నీ కాబోయే అల్లుణ్ణి నానా భ్రష్టు పెట్టించేస్తాను చూసుకో. ఇదేమిటి అమ్మాయి శాంతి? సుబ్బులు! ఏమిటండి, ఏమిటి అరుపులేమిటి? పంప మునిగిందే. చూడు ఈ శుభలేఖ చూడు. నేను మాట వరుస కన్న మాటను పట్టుకుని చక్రపాణికి శాంతికి పెళ్ళంటూ శుభలేఖలు వేయించేశాడు ఆ త్రాసుడు నారాయణ. అయ్యయ్యో,
నే భయపడినంత జరిగింది. ఈ దిక్కుమాలిన పరీక్షలు వద్దు మొర్రో అని ముందు నుంచి నేను నెత్తి నోరు బాధ చెప్తే విన్నారా? ఇప్పుడు అనుభవించండి. ఈ శుభలేఖలు అందరికి పంచిపెట్టే ఉంటాడాయన. ఇప్పుడు నలుగురిలో ఎలా తలెత్తుకు తిరగలను నాన్న? అసలు ఎత్తనేడి చక్రపాణి ఏంటి సార్? త్వరగా రావాలి. మీ నాన్న నిర్వాహకం చూడు. సారీ సార్, మా నాన్న ఇంతగా రెచ్చిపోతాడని నేను ఊహించలేదు సార్. ఈ శుభలేఖ బయట పడితే నా కూతురు బతికి ఏమవుతుందో చెప్పు. ఇది బయటపడితే నా బతుకు సర్వనాశనం అయిపోతుంది సార్. మా సుమతి కనుక ఇది చూసిందంటే కొంపలు అంటుకుంటాయి. ఎలా? ఇప్పుడు ఏం చేయాలో సలహా అయినా చెప్పి తగలడు. అదే నాకు అర్థం కావడం లేదు సార్. ఏమిటి నీకు అర్థం కాని? ఇలా మీలో మీరు పోట్లాడుకోవడం కాదు, జరిగిన విషయం అంతా వివరంగా చెప్పి రాంబాబు గారిని సాయం చేయమని బతిమాలుతున్నాను రాంబాబు గారు. ఏమైందండి? ఐసి ఇంత గ్రంథం నడిపాడన్నమాట మీ నాన్నగారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ దొరుకుతాడు? అది చెప్పడం చాలా కష్టం రాంబాబు గారు. అప్పుల కోసం 6 నెలలు ఉత్తర భారతంలోనూ 6 నెలలు దక్షిణ భారతంలోనూ తిరుగుతుంటారు ఆయన. మొన్ననే 500 రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళ్లి 50 రూపాయలు అప్పు సంపాదించుకొచ్చాడు. మరి ఇప్పుడు ఆయన పట్టుకోవడం ఎలా? యాత్రా స్పెషల్ ఎక్కాలా? అదే నాకు అర్థం కావడం లేదండి. పెళ్లికి ఒక రోజు ముందు అప్పుల వాళ్ళందరినీ తన వెంట పెట్టుకొస్తానని మాత్రం నాతో చెప్పి వెళ్ళాడు. పెళ్లికి ఒక్కరోజు ముందు వస్తా అన్నాడా? సరే మావగారు, నీకు నారాయణ పేడ తప్పేలా, నీకు నీ సుమతితో పెళ్ళయ్యేలా నేను చక్కటి ప్లాన్ వేస్తాను. ఇక నుంచి నడుపుతాను చూడండి నాటకాన్ని. ఇక్కడ చక్రపాణి అంటే ఎవరు బాబు? నేనే. నువ్వేనా? శుభం. మీరెవరు? నేను మీ నాన్నకు అప్పించిన పిచ్చివాళ్లే బాబు. అవును, పెళ్లి కొడుకువి ఇలా దిగాలుగా ఉన్నావే? మనసేం బాగుండలేదండి. అలాగా? మనసు బాగుండకపోతే మందిపిస్తాను, నాతో రావయ్యా. ఎవరది? జగన్ గడేనా? నేను రంగనాథాన్ని. నువ్వు అర్జెంటుగా బయలుదేరి నేను చెప్పిన చోటుకు రావాలి. ఎక్కడికి రావాలి నేను? ఓకే, వెంటనే బయలుదేరుతున్నా. ఎవరండి? ఆ రంగనాథం గాడు ఏవో కారు కూతలు కూస్తున్నాడు. పట్నం వెళ్ళి వాడిని నోరు మేయించి వస్తాను. ఒరే దరిద్రుడా, రన్నింగ్ బస్సులో కండక్టర్ నడిచినట్టు ఆ నడకేమిటి నీ మొహం? పిచ్చి చూపులు చూస్తున్నావు. తాగేవా ఏమిట్రా? ఎస్సా నీ శ్రాద్ధమా? తాగొచ్చి నా ఎదురు నిలబడతావా? ఎంత ధైర్యం నీకు? నిన్ను ఒరేయ్, నువ్వు నువ్వు నన్ను కొడతావురా? ఏ ఈ టైప్ లో కొట్టాను. కావాలంటే ఈ టైప్ లో కొట్టగలను, ఈ టైప్ లో కూడా కొట్టగలను. చాలు, ఇంకే టైపులు షార్ట్ హ్యాండ్లు వద్దు. నీ విద్య నాకు పూర్తిగా తెలిసిపోయింది. నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదా అని నన్ను నాటు సారకంటే హీనంగా చూస్తావుట్రా రాస్కెల్. ఏ నా వల్ల కాదు. నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడినే సరే నీ దగ్గర నేను పని చేయను. నీ బాబుతో చెప్పు, నాతో పెట్టుకోరే. నువ్వు వచ్చేసావా? వచ్చానురా. నీకు మా స్థానే నీకు సన్మానం చేసి నీ చెంప మీద 5 వేళ్ల శాలువా కప్పటం కళ్ళారా చూసి ఆనందించాను. ఆ ప్రతిష్ట గురించి ఇందాక ఫోన్లో ఏదో వాగావు. నీ ప్రతిష్ట ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన ఐసిగడ్డలా ఎంత గట్టిపడుతుందో చూసి సంబరపడుతున్నాను. నన్ను చూడడం కాదు, చూశాక నీ గుండె ఆగిపోతుందేమో. దాన్ని గట్టిగా పట్టుకుని ఓసారి రాజుడు. నా కొడుకున్నా మంచివాణ్ణి, యోగ్యుణ్ణి తెచ్చి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు. నీ యోగ్యుడైన అల్లుడు పీకల దాకా తాగేసి కాలిపోయిన సిగరెట్ పీకలా ఎలా పడినాడో చూడు. ఇదంతా నా తపస్సు ఫలితం రా. వీడు సరే, నీ వియ్యంకుడి ఘనత తెలుసా నీకు? అడుక్కునే వాడి దగ్గర కూడా అప్పటికి పుచ్చుకునే ఘటి కూడా దరిద్రుడు. నీ వియ్యంకు నాకు 10,000 బాకీ ఉన్నాడు తెలుసా? బాగుందిరా, బాగుంది. గొప్ప సంబంధాన్ని ఎన్నుకున్నావు. బాగుందిరా, బాగా మాట్లాడావు. వీడిని నువ్వే తాగించావా? అవును. ముక్కోటి దేవతలు నా మొరవిని నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. నువ్వు మొర పెట్టుకునే టైంకి నీ ముక్కోటి దేవతలు ముక్కు పొడుగు కొనుక్కోటానికి మార్కెట్కి వెళ్ళారా చవట. వీడెవడో తాగి పడిపోతేను, వాడికి తాగించి నువ్వు నష్టపోతేను మధ్య నాకేమిటి దొరద? వీడు నా అల్లుడు కాదు. నీ అల్లుడు కాడా? మరి శుభలేఖ చూశాను. ఆ శుభలేఖకి నిప్పెట్టి నెయ్యి కాచుకో.
మా అమ్మాయికి నేను వేరే వరుణ్ణి చూశాను, త్వరలో పెళ్లి జరిపించబోతున్నాను. పెళ్లి కొడుకు ఎవర్రా? నోర్మయ్, అది నీ కనవసరం. పాపం పెద్ద ప్లానే వేసి దెబ్బ తిన్నావు. ఆ బిల్లు కట్టేసి ఈ బట్టల మూటను భుజానేసుకుని రే జగంగా, నీ కూతుర్ని ఇంకోటికిచ్చి పెళ్లి చేస్తావురా? వాణ్ణి వదలనరా. నమస్కారం అమ్మా. ఎవరు కావాలి? నేను టైలర్ అమ్మా. పెళ్లి కొడుకు గారికి సూటు కుట్టడానికి కొలతలు తీసుకోవాలి. లోపల ఉన్నారమ్మా? లోపల లేడు. అడుగో, ఆ నీళ్ల పంపు దగ్గర ఉన్నాడు. థ్యాంక్స్ అమ్మా. బాబు ఒక్క నిమిషం. బాబు, ఈ చీర కాస్త ఫాల్ కుట్టిపెట్టు. ఇదిగో ఆ జాకెట్. ఈ గుడ్డతో ఒక జాకెట్ కుట్టిపెట్టు. కాస్త గట్టి దారం వాడు. ఏం దారం వాడతావు? మామూలుగా పుర్రి కోసం వాడతాను. అది దొరక్కపోతే శాంతాడు వాడతాను. ఆ పురి కోసం చాంతాడునా? అవురా, విధి ఎంతటి చిత్రాతి చిత్రమైనది. హా? ఏమన్నావు బాబు? విధి చిత్రాతి చిత్రమైనది అన్నావా? ఎస్. నాన్నా, చిట్టి, బాబు, చిట్టి, చిట్టి. బాబు, పెళ్లి కొడుకు గారు తమరేనా? అవును, నేనే. రాముడు, నువ్వా? నాన్న, నువ్వా? అవునేనే, ఇంకా నేనే రంగంలో దిగుతా బిడ్డ. నువ్వు గట్లా చెబితే గట్లా చేస్తా. నీ మాట అయితే నిలబెడతావు. ఆ నారాయణ్ని ముహూర్త సమయం దాకా మనం ఎలాగైనా సరే ఆపి తీరాలి. లే మీరైతే గా ఫిగర్ పడదు. పాత దేవదాస్ సైన్ మన నాగేశ్వర్ ఇప్పటి సందికి ఆ సైన్ ముచ్చట్లయితే లేదు భయా. నువ్వు చెప్పిన ప్లాన్ చెప్పినట్టు చేసి చూపిస్తా. వారి ఈ ఆటి నుంచి నా పేరు పటేల్ అయితే కాదు. ఏమనుకున్నావు? ఒకసారి బస్సు ఇక్కడ ఆపించావేంటయ్యా? సేటు ఒక్కసారి ఆ బొద్దుడు ఎవరో జమీందారు దానం ఇస్తాయట. ఆ దానం పుచ్చుకునే ఛాన్స్ మనకే రావచ్చు. ఓ చూపు చూసుకెళ్దామయ్యా. అది కదయ్యా, ఒకరు తెలియకుండా ఒకరి దగ్గర అప్పు చేసి అందరికీ బాకీ పడ్డావు. నీ కొడుకు పెళ్లి అవగానే మా బాకీ తీర్చేస్తాను చెప్పి అందరం వెంట పెట్టుకుని బయలుదేరావు. తీరా చూస్తే పెళ్లింటికి వెళ్ళకుండా ఇక్కడ అప్పు చేసేవే. సేటు నీ దగ్గర పుచ్చుకున్నాడు 10 వేళ్ల కట్ట. నా కొడుకు పెళ్లి రేపు 10 గంటలకయ్యా. ఈ లోపుగా మనము కాసేపు ఇక్కడే కూర్చుని మన ప్రయత్నాలు మనం చేయడంలో కొంపేపోదు. చూడు, ఇప్పుడే నా చేతికి డబ్బు రాని మీ బాకీలు మొత్తం తెచ్చేసి మిమ్మల్ని ఇంటి నుంచి ఇటే పంపించేస్తాను. అబ్బా, ఏమిటండి ఇది అసహ్యంగా? షో అంత నిశ్శబ్దంగా ఉండండి. జమీందారు గారిని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. నేనేం డిస్టర్బ్ చేయను గానీ ఓ చిన్న మనం. చెప్పండి. ఈ జమీందారు గారు ఎవరు? ఈ దాన కార్యక్రమాలు ఏమిటి? సిడ్డుపురం జమీందారు పాపారావు బహదూర్ వారు సందేశించబోతున్నారండి. ఈ రాత్రి వారికి ఈశ్వర సాక్షాత్కారం జరిగాక ఆయనకున్నవన్నీ ఆయనకు నచ్చిన వ్యక్తికి ఇచ్చేసి వారు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు. అలాగా? అయితే ఇక్కడున్న వాళ్ళల్లో ఆయనకి నచ్చిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారా? లేదండి. లేరు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారి నుంచి ఆయనకి నచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటారు. పాపం అందుకే ఈ భక్తులంతా వచ్చి కాచు కూర్చున్నారు. బాబు, ఇంకొక చిన్న మాట. చెప్పండి. వారికి ఉన్నదంతా దానం చేస్తారంటున్నారు. ఏమాత్రం ఉంటుంది ఏమిటి? ఉండొచ్చండి, 10-12 దాకా ఉండొచ్చు. ఏమిటట్లా? అబ్బా, అంతుంటుందా? గురూజీ, మీరు ఇక్కడ ఆ పని మీద కూర్చున్నారా? ఆ జమీందారు గారి చల్లని చూపులు మా మీద పడతాయేమోనని నేను మా ఆవిడ కాసు కూర్చున్నాం. దోమయ్య. సరే, అక్కడ వాడకపోతుందా? అప్పుడు నేను చూసుకుంటా. ఇంకెక్కడ వెళ్తుందా? చచ్చిపోయింది. జమీందారు గారి షోదాలు కావంట 6. ఆరెందుకు? ఆయన ఏదో అడగడం తక్కువ పుచ్చుకోనండి. నేను తీసుకొస్తా. నువ్వు ఉండవయ్యా. మీ ఆవిడ వదిలిపెట్టి నువ్వు ఎక్కడ వెళ్తావు? నేనైతే పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తా. పడ్డాడు, ఒళ్ళో పడ్డాడు, భలే పడ్డాడు. అబ్బో, వస్తున్నాడు. తప్పండి బాబు, ఇవి కాదు చూడండి. తీసుకెళ్ళి జమీందారు కట్టుకోండి. నారాయణ తీసుకొచ్చాడు. అలాగే. నువ్వైతే తొందరగా తెచ్చావుడువే. కొడదాం అనుకున్నావే. జమీందారు గారు వచ్చేస్తాను. మహాప్రభు, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఈ భక్తుడు బాగా నచ్చాడు. ధన్యుడి స్వామి, ధన్యుడిని. అయితే తమ వారసుడిని నేనేదన్నమాట. అవును భక్త, చాలా సంతోషం. గురూజీ తీసుకురా. అలాగే, త్వరగా వెళ్ళవయ్యా. స్వామి స్వామి, నువ్వు ఉండవయ్యా.
భక్త, నాకున్నవి ఇవి అన్నీ నీకు సమర్పిస్తున్నాను. ఈ కాగితంలో ఆస్తుల లిస్టులన్నీ ఉన్నట్టున్నాయి. ధన్యుడి స్వామి. ఇదేమిటి అప్పు లిస్టు ఉన్నేమిటి? శిష్య, నాకున్నవన్నీ అర్పించాను, హాయిగా అనుభవించు. శిష్య కరోతి మాం భబ్రాచమానం భజ. ఆగవయ్యా. ఆస్తిపాస్తులు వస్తాయని ఆశపడి ఇంత శ్రమ పడితే ఇదిగో ఈ చిప్ప, ఈ కర్ర, ఈ అప్పు లిస్ట్ ఇస్తావా నాకు? శిష్య, పదండి బయలుదేరదాం. ఓరి దొంగ శిష్య, వాడికి 10-12 దాకా ఉంటాయన్నావు కదా. అందులో తప్పే ఉంది, చూసుకోండి. లిస్టు 10-12 పైన ఉంటాయి. ఏమిటి నువ్వు అన్నది అప్పుల లిస్టా? నేను ఆస్తుల లిస్ట్ అనుకున్నాను కదా. అది నీ పొరపాటే. కూడా తిరు సెట్ తొందరగా సాధ్యమే. మళ్ళీ ఏమైందయ్యా? దిగి కాస్త తొయ్యండి. ఓన్లీ బస్సు అందరికి బంపర్ లాంటి తగలా. ఇదెక్కడ దిక్కుమాలిన బస్సు అయ్యా బాబు? ఇంకెంత దూరం అయ్యా? అబ్బా తొయ్యండి అయ్యా. అదిగో పెళ్లి పందిరి దగ్గరకు వచ్చేసిందిగా. మొహాలు బట్టలు మట్టి కొట్టిపోయి చెంబలు వెళ్లి బంది పొట్టులా ఎలా తగలటం చూడు. పెళ్లి అయిపోయిన తర్వాత స్నానాలు చేద్దామయ్యా సెట్. రండి రండి. రే గొడుగా ఆయన పట్టు. బావగారి ఫేస్ మహా బాగా నచ్చుతుంది నాకు. ఏ పని చేసినా విడ్డూరమే. మామూలుగా పెళ్లికి బస్సు వేసుకొస్తారు, బావగారు బస్సు తోసుకొచ్చారు. అదొక వెరైటీ. ఇప్పుడే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినట్టు బట్టలు చిరిగి జుట్టు రేగి ఎంత అందంగా ఉన్నారో పెళ్లివారు. అది సరే, కాఫీలు టిఫిన్ ఎక్కడ సెట్? రెడీగానే ఉన్నాయి, రండి. ఆగండి ఆగండి. ఇలాంటి పెళ్లిళ్లలో మతలబులు జరగటం, పెళ్లి కూతుళ్ళు మారిపోవటం మేము చాలా కథల్లో చదివాం, చాలా సినిమాల్లో చూసాం. అందుకని ముందుగా మాకు పెళ్లి కూతురు చూపించండి. దానికేం భాగ్యం, అదిగో పెళ్లి కూతురు. చెట్లు మీ కొంపల్లో మంచి కిందపు చెట్లు బలవా. చూడండి అయ్యా, నా కోడల్ని లక్ష్మీ కళ తాండవిస్తుందయ్యా. ఆ నెక్లెస్ చూసారా? డైమండ్స్. ఆ గొలుసు చూసారా? డైమండ్స్. ఆ దిద్దులు చూసారా? ఆల్ డైమండ్స్. బావగారు అవునవును, కానీ మీరే మరీ పెళ్లి పందిరేసిన కూలీలాగా ఉన్నారు. మీ ఫేసులు జనాలకి నచ్చవు. కాస్త ఒళ్ళు తోముకుని టిఫిన్ మెద్దరు గాని. ఇది బాగుంది. అరే పాపారావు జమీందారా? అవునల్లా సేటు, నీ పళ్ళుడిపోయి బంగారు పళ్ళు రాను. నిన్ను నమ్ముకుంటే కొంప ముంచావు కదటయ్యా. ఆస్తి వస్తుంది కదా అని ఆశపడితే అప్పులు ఆ మొహన కొడతావా? అవును, సన్యాసం పుచ్చుకోవాలనుకున్న వాడివి పెళ్లికొచ్చావేంటి? నీ తండ్రి కాండే ఉంది భయ తమాసా. గెట్లైన సన్యాసం పుచ్చుకుంటున్నా కదా, ఆఖరితో పాగా సాయిన్మా చూద్దామని పోయినా. ఏం సాయిన్మా అనుకున్నావు? గదేను భయ్యా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు, పాండవ వనవాసం. గది చూసిన జబర్దస్త్ పిక్చర్ అనుకు రాదు. జరంత స్టోరీ చెప్తారా? చెప్తా. పిలవని పేరంటానికి తగలడ్డావు అన్నమాట. నీ దిక్కుమాలిన ఫేస్ వేసుకుని నా ఇంట్లో పెళ్లికి రావడానికి సిగ్గు లేదురా నీకు? రే జగంగా, మాటలు జాగ్రత్తగా రాని. నాకు కనుక తిక్కరేగిందంటే మా అబ్బాయి చేత విడాకులు ఇప్పించేస్తా. నీ అబ్బాయి చేత విడాకులు కాకపోతే విస్తరాకులు ఇప్పించుకో. నాకే మాటదారకు. మా వాడెవడో తెలుసా? ఎవడైతే నాకే. నీలాగా నికృష్ట ఫేస్ గలవాడే ఉంటాడు. ఆ నికృష్ట ఫేస్ గలవాడే మీ అదృష్ట ఫేస్ దాని మొగుడు కాబోతున్నాడు రా. అంటే రాంబాబు ఎవరో తెలుసా? మా అబ్బాయి. ఎస్లేడా నీ తండ్రి బరాబర్ నీ లెక్కే ఉంటాడు భయ్. గాడేం చేసింది తెలుసా? గిట్ల సింహాసనం మీద కూకుని తొడగొట్టి రాయే అని పిలిచిండు. ఎవరిని? ఎవరు నాకే తెలుసు. సాయిత్రమ్మన భయ్. కదా ఎవరనుకున్నావు? సాయిత్రమ్మ. ఎవడు పిలిస్తాడు గట్ల వస్తుందా? నేను రాను పోరా అన్నది. గప్పుడు ఏం చేసింది తెలుసా? గింత బొజ్జ గిట్లుంటది భయ్ మీసాలు గిట్ల. మిక్కిలేని గాళ్ళేడా గాడిని పిలిచి తీసుకురారా అన్నాడు. గాడి పోయి రాయే అని పిలిచిండు. నేను రానుకున్నది. తండ్రి ఎచ్చివాడు పిలిస్తేనే రాలే, మిక్కిలేని గాడి పిలిస్తే వస్తుంది భయ్. నేను రానుపోరా అన్నది. గప్పుడు మిక్కిలేని గానికి గుస్సా వచ్చింది భయ్. ఏం చేసింది తెలుసా? సర్ర 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 ఇచ్చుకొచ్చి సెంటర్లో గుంజుండు. ఇదంతా ఎవరు చూస్తాను తెలుసా? ఎంటి ఓడి చూస్తాను బిడ్డ. ఎంటి ఓడి అంటే ఏమనుకున్నావు? హిందుస్థాన్ లాగా సెంట యాక్టర్ లేదు. దాని లెక్క ఎవ్వడు యాక్టింగ్ చేయలేడు భయ్. జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో. కానీ ఏం చేస్తాడు? గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు. గంత భయ్ పాత బిడ్డలో పిక్చర్లు అంటే ఇట్లనే ఉంటాయి. గంత పెద్ద యాక్టర్ కూడా గద పట్టుకుని పిసుకుతా ఉంటాడు. బాబు నువ్వు మాత్రం నన్ను చంపొద్దు. నన్ను వదిలిపెట్టి నీకు దండం ఎట్లా పెడతాను. కాదు భయ్, నువ్వు గట్ల ఏం ఫిగారు వరకు
వారి వద్దు బాబు. వారి వారి నన్ను వారి వదిలిపెట్టు. ఉడకబట్టకయ్యా ఇప్పుడే మంచిగా ఉంటది స్టోరీ కప్పుడు మిక్కి నేను ఏం చేసింది తెలుసా సాయిత్రమ్మ చీర పట్టుకుని గుంజబట్టిండు అప్పుడు సాయిత్రమ్మ ఏం చేసింది తెలుసా తెలీదు. ఇట్లా పైకి చూసి కృష్ణ అన్నది బావగారు మీరు ఇంకా కథ వింటూ ఇక్కడే నుంచున్నారేమిటి? అవతల సుముహూర్తానికి టైం అయిపోతోంది. రండి వెళ్దాం. వెళ్ళమదండి. నన్ను వదిలు బాబు. మీకు రిజర్వ్ బ్యాంకు పుట్ట 100 పిల్లా పాపలతో హాయిగా వర్తిల్లండి. బావగారు ఆ చేత్తోనే ఆ పక్కన ఇంకో 2 జంటల్ని కనీసం స్టేట్ బ్యాంక్ లెవెల్లో అయినా దీవించేయండి. అలాగే కానివ్వండి, ఓ పని అయిపోతుంది. ఇదేమిటయ్యా, నీ కూతురు అక్కడ ఉందేమిటి? మరి ఏమ్మా ఎవరు? నీ కోడలు. ఓసి నీ మొగుడు మినిస్టర్ అవ్వా? ఎవరు నువ్వు? సుమతి. సేటు, నువ్వు సేటు కాదు, కేటువి. నీ కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి ఇంత మోసం చేస్తావా? ఆగండి. ఎవరిది మోసం? తనకు కాబోయే అల్లుడు యోగ్యుడై ఉండాలన్న కోరికతో నన్ను పరీక్షించడానికి ఆయన అన్న ఓ చిన్న మాట పట్టుకుని శుభలేఖలు వేయించి శాంతి ద్వారా జగన్నాథం గారి ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్న మీద ఆయందా? ఏది ఏమైనా సరే నేను ఈ పెళ్లి ఒప్పుకోను. అసలు మా వాడికి పెళ్లి జరగలేదు. వెంటనే మరో పెళ్లి జరిపిస్తాను. చేసుకో చక్రపాణి, ముహూర్తం జరిగిపోయింది. అయినా ఏం పర్వాలేదు. ఈ పెళ్లిని కాదని నిన్ను నమ్ముకున్న ఆ పిల్లని కాలానికి కర్మానికి వదిలేసి మరో లక్షాధికారి కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న. చేసుకో. ఆ పెళ్లి జరిగిన కొంతకాలానికి ఓ కోటీశ్వరుడు ఎదురైతే తన కోడలి మెళ్ళో మంగళసూత్రం తనే తెంచేసి వీలైతే ఆ పిల్ల మీద కిరసనాలు పోసి తగలేసి ఆ కోటీశ్వరుడు కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న. ఏ రోజు చూసినా దేశంలో ఏదో ఓ మూల ఓ ఆడపడుచు మంటల్లో మాడి మసైపోతుందంటే దానికి కారకులు మీ నాన్న లాంటి స్వార్థపరులు, దరదాహం గల కిరాతకులు చక్రపాణి. చక్రే లేరంటుంటే ఎవరు నువ్వు? నేను మీ నాన్నరా? కాదు, నేను నీ కొడుకును కాదు. నువ్వెవరో అసలు నాకు తెలియదు. విన్నారుగా నారాయణ గారు, అతను వివేకవంతుడు గనక స్వార్థపరుడైన తండ్రి నుంచి తెగతెంపులు చేసుకున్నాడు. ఇక మీ దావు మీరు చూసుకోవచ్చు. ఒరేయ్, కన్న తండ్రినే కాదంటావురా? నీ వల్ల లాభం సంపాదించొచ్చని నిన్ను ఎర్రచందన మొక్కలుగా జాగ్రత్తగా పెంచుకొస్తే నేనెవరినో తెలియదంటావా? నారాయణ, నా బాకీ మాట ఏంటి? నా అప్పు తీర్చో. నా డబ్బు నా కుక్క. అలా చూస్తావేంటయా? మా డబ్బులు మాకే, నీకే చెప్పేది. ఏదేదో అనుకున్నాను, ఏదో జరిగిపోయింది. బాబు, మీ బాకీలన్నీ ఇచ్చేస్తాను. కొంచెం నన్ను కిందకి తిప్పండి.